Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is gratitude versus ingratitude. Gratitude versus ingratitude. కృతజ్ఞత లేని జీవితం. The text is from the Gospel according to St. Luke chapter 17 verses 11 to 19. లూకా సువార్త 17వ అధ్యాయం 11 నుంచి 12 వచనాల్లో సారాంశం ధ్యానం చేద్దాం. 17th chapter verses 11 to 19. 10 మంది కుష్ఠరోగులు ప్రభుకి ఎదురయ్యారు. యెరూషలేము ప్రయాణమే పోతుండగా సమరయ గలిలయ మధ్యగా వెడుచున్నను. ఆయన ఒక గ్రామంలో వెడుచున్నగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరం నుంచి, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. ఆయన వాంఛించి మీరు వెళ్ళి మేము యాజకులు కనపరచుకున్న వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. 10 lepers initially had a hopeful and submissive attitude. ఒక నిరీక్షణ గల హృదయం వారిలో ఉన్నది. సబ్మిసివ్ యాటిట్యూడ్, విధేయత గల మనసు వారికి ఉన్నది. క్రైంగ్ అవుట్ జీసస్ ఫర్ హెల్ప్. రికగ్నైజ్ ద అథారిటీ ఆఫ్ జీసస్. ఆఫ్టర్ బీయింగ్ హీల్డ్, ద యాటిట్యూడ్స్ డైవర్జ్డ్ సిగ్నిఫికెంట్లీ. వారు శుద్ధులైన తర్వాత వారి వైఖరిలో మారడం మనకు కనిపిస్తున్నాం. 9 healed lepers showed uncaring, ungrateful attitude. 9 మంది శుద్ధపరచబడిన కుష్ఠరోగులు ప్రభుని పట్టించుకోలేదు. కృతజ్ఞత భావం వారు లేదు. Only by seeing the physical healing they were happy and they went away without thanking Jesus. But one Samaritan demonstrated profoundly thankfulness and glorified God by returning to Jesus. స్వస్థపరచబడిన తర్వాత వారు ఆనందములో స్వస్థపరిచిన ప్రభునే మర్చిపోయారు. The 9 were uncaring. Did not focus on the gift of God, the gift of the giver. స్వస్థ ప్రసాదించిన ఆ స్వస్థ ప్రదాతను వారు మర్చిపోయారు. One was thankful. ఒకరు మాత్రం సమరైన దేని వాక్యం రాయబడింది. వాడు వాక్యభావన గమనించినప్పుడు గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుతూ తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ ఆయన పాదముల యొద్ద సాగిలపడను. వాడు సమరయుడు. Where are the 9? 10 మంది శుద్ధులయ్యారు కదా, ఆ 9 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుకు తిరిగి వచ్చేవాడు ఎవడనూ అగపడలేదా అని చెప్పాడు. అన్యుడు వాడు. He had a thankful attitude. Others 9 are not heathens. They were not Gentiles. But they had no gratitude towards Jesus. అతి ప్రాముఖ్యమైన వచనం గమనిస్తే 19వ వచనం, నువ్వు లేచిపోము, నీ విశ్వాసము నేను స్వస్థపరచనని వానితో చెప్పాను. ఎప్పుడైనా గమనించారు ఈ వాక్య భాగాన్ని? లోతుగా అధ్యయనం చేశారా? వారు వెళ్ళుచుండగా 14 వారు శుద్ధులయ్యారు. they were going, they were healed. మరి ఇక్కడ ప్రభు మళ్ళీ అంటున్నాడు, నువ్వు లేచిపోము, నీ విశ్వాసం స్వస్థపరచను. 9 got
ఓన్లీ ఫిజికల్ హీలింగ్, బట్ దిస్ పర్సన్ సబ్మిట్ గాడ్, ది హోల్ బీయింగ్ వాజ్ హీల్డ్. He was the only one who made whole and complete. సంపూర్ణముగా his whole being was healed. Others had only the physical healing. What a great blessing. దేవుని కృతజ్ఞత చెల్లించినందుకు his whole being was healed totally. కాబట్టి we must be grateful to God. అన్యుల వల్ల ప్రభు కృతజ్ఞత చెల్లించి ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుని శక్తిని దయచేయును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుల మహాగణుడ మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మా తండ్రి. వాక్య భావంలో ప్రభువా ఒక అన్యుల మాత్రం తిరిగి వచ్చి మేము మహిమపరిచి సాగిలపడి కృతజ్ఞతాస్తులు చెల్లించారు. ఎక్స్పెక్ట్ థ్యాంక్ఫుల్నెస్ ఫ్రమ్ us. మా నుంచి కృతజ్ఞత గల భావన కోరుతున్నారు కాబట్టి నాయనా కృతజ్ఞత చెల్లించే వారముగా మేము మరగని వారముగా ఉండటానికి ఆత్మశక్తి ఇవ్వగలందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామని కనపరుచుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసము మనందరి సదా తోడై ఉండును గాక. ఆమేన్.